పర్ణిక శ్రీ ఛానల్ అండి. ఈరోజు మనం సైకాలజీ గురించి తెలుసుకుందాం. సైకాలజీలోని డిఎస్సికి వచ్చేసరికి టెట్లో ఇంపార్టెంట్ చాప్టర్ శిశు వికాసం. దాంట్లో వ్యక్తి వికాసం ప్రభావితం చేసే కారకాలు, వాటిలో జీవ కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, సాంఘిక కారకాలు అండి. వర్గీకరణ 1 వచ్చేసరికి వర్గీకరణ 1, వర్గీకరణ 2 రెండు రకాలుగాను మనం కనుక్కున్నాము. ఒకటి వర్గీకరణలో జీవ కారకాలు, మనోవైజ్ఞానిక కారకాలు, సాంఘిక కారకాలు. జీవ కారకాలు అంటే జీవక్రియలను ప్రభావితం చేసేవి, పుట్టుక ద్వారా వచ్చేవి, అంటే శరీర నిర్మాణము, ఆకృతి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి అన్నమాట. జీవక్రియలు దాంట్లో జీవక్రియలకు సంబంధించి వాటి యొక్క గ్రంథుల పనితీరు, ఎంజైమ్లు, నాడీ వ్యవస్థ, అంతర్గత అవయవాల పనితీరు, తర్వాత ఆహారము, హార్మోన్లు, అంటే ఒక శరీరానికి సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుస్తుంది. తర్వాత మనోసాంఘిక కారకాలు వచ్చేసరికి మానసికపరమైనవి, గుణాత్మకపరమైన అంశాలు, ప్రజ్ఞా సామర్థ్యాలు, అంటే అతను తెలివైన వాళ్ళు తెలియదు అట్లా, అంటే అతని యొక్క ప్రజ్ఞ ఎలా ఉంది, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, అలాంటివన్నీ సామాజిక మనోవైజ్ఞానిక కారకాలకు వస్తాయి. సాంఘిక కారకాలు అంటే మన యొక్క సంస్కృతి, మన యొక్క కట్టుబాట్లు, సంక్రమణ, తర్వాత ఆచారాలు, మూఢనమ్మకాలు, అలవాట్లు, వేషధారణ. ఇందాక అలవాట్లు అని దాంట్లో చెప్పాను, అది ప్రజ్ఞా సామర్థ్యాలు. ఇది అలవాట్లు, వేషధారణ సాంఘిక సమాజానికి. అంటే ఈ మూడిట్లలో ఒక చిన్న కాన్సెప్ట్ చూసుకుందాం. అంటే ఒక మనిషి బ్రతకడానికి ముందు ఆహారం, తర్వాత బట్టలు, తర్వాత తన నివాసం, ఈ మూడు లెక్కలో కౌంటింగ్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇది జీవక్రియలకి ఆహారం అని గుర్తుపెట్టుకోండి. దీనికి వచ్చేసరికి అంటే బట్టలు అని గుర్తుపెట్టుకోండి. అంటే బట్టలు అంటే వేషధారణ అంటే వచ్చేస్తుంది కదా, అందుకని. ఈ సాంఘికానికి అంటే సహజ సామర్థ్యాలు, అభిరుచులు అలాంటివి, ఇవి వేషధారణ వస్తుంది. దీనికి వచ్చేసరికి మనం ఒక సంస్కృతంలో బ్రతుకుతున్నామంటే ఇల్లు అలా చూస్తాం కదా, అందుకని సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు, మూఢనమ్మకాల కింద గుర్తుపెట్టుకోండి. ఈ వేషధారణ వచ్చేసరికి సాంఘికానికి వస్తుంది. వేషధారణ అనమాట అంటే జీవక్రియల ఆహారము, గ్రంథులు, మనం ఆహారం తిన్న తర్వాత అది జీర్ణమైంది గ్రంథుల ద్వారా, తర్వాత దానివల్ల శక్తి వస్తుంది. ఇలా అన్ని విషయాలు జీవకారకాల దగ్గర గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పుట్టుక ద్వారా ఫస్ట్ ప్రభావిత కారకాలు వచ్చేసరికి జీవకారకాలు శరీర నిర్మాణ ఆకృతి గురించి జరుగుతుంది. ఇది గ్రంథుల పనితీరు, నాడీ వ్యవస్థ, అంతర్గత అవయవాలు పనితీరు, ఎంజైమ్లు, హార్మోన్లు. తర్వాత మనోసాంఘిక కారకాలు వచ్చేసరికి మానసికపరమైన గుణాత్మక అంశాలు, ప్రజ్ఞా, సహజ సామర్థ్యాలు, అభిరుచుల, వైఖరులు. సాంఘిక దానికి వచ్చేసరికి మానవుని యొక్క సంస్కృతి, సంక్రమణాలు, ఆచారాలు, వ్యవహారాలు, మూఢనమ్మకాలు, అలవాట్లు, వేషధారణ. తర్వాత వర్గీకరణ 2లో అనువంశిక, పరిసరాలు రెండు విధాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. అనువంశిక అంటే వ్యక్తికి పుట్టుక ద్వారా సంక్రమించే, అంటే శరీర నిర్మాణం, ఆకృతి, గ్రంథులు, నాడీ వ్యవస్థ, రూపురేఖలు, రంగు, ప్రజ్ఞా సామర్థ్యం, అంటే దీంట్లో ఉన్న జీవ మనోవైజ్ఞానిక కారకాలు వచ్చేసరికి మొత్తం అనువంశికలోకి వచ్చేస్తాయి. పరిసరాలకు వచ్చేసరికి కుటుంబం, పాఠశాల, సమాజంలో గ్రంథాలయాలు, మత సంస్థలు, ఇతర సంస్థలు. పరిసరాలకు వచ్చేసరికి ఆహారం అనేది దీనికి వస్తుంది. జీవక్రియలోనికి ఆహారం అనేది ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిసరాలకు ఆహారం అనేది వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అదొక్కటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ పరిసరం, కుటుంబం, పరిసరాల్లోని 2 భౌతిక కారకాలు, సాంఘిక కారకాలు. సాంఘిక సాంస్కృతిక కారకాలు. భౌతిక కారకాలలో రూపం అనేది కలిగి ఉంటుంది. ఇది వసతులు, సౌకర్యం, మాపనాలు. దీంట్లో సాంఘికానికి వచ్చేసి ఉంటుంది. వసతులు అంటే మూఢనమ్మకాలకి మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ వసతులు అనేది పరిసరాలు అనమాట. వసతులు భౌతిక కారకానికి సంబంధించింది. సాంఘిక కాంతికి రూపం లేదు, మాపనం చేయలేము. సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు. దీంట్లో సాంఘికమైన ఆచార వ్యవహారాలు వచ్చేసి దీంట్లో వచ్చేసరికి పరిసరాల్లోని సాంఘిక సాంస్కృతిక కారకంలోనికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది జీవకారకం, మనోవైజ్ఞానిక కారకం, అనువంశిక గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక కారకం వచ్చేసరికి పరిసరాలలోని సాంఘిక కారకాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవకారకంలో ఉన్న ఆహారం పరిసరాల్లోని ఆహారంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు దీంట్లో కన్ఫ్యూజ్ అనమాట. ఆ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ మొత్తం గుర్తుంటాయి. 2 టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో జీవకారకాలు, మనోవేదన సాంఘికాలు. జీవం అంటే ఆహారం అండి. ఆహారం మొత్తం జీర్ణమైపోయిన రసాయనాలు అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనోవైజ్ఞానిక బట్టలు అంటే వేషధారణ కాదు, వాళ్ళ యొక్క అభిరుచులు అలాంటివి. సాంఘికం అనేసరికి వేషధారణకు వస్తుంది. ఇక్కడ అనువంశిక వచ్చేసరికి శరీర నిర్మాణం, ఆకృతులు, గ్రంథులు, ప్రజ్ఞా సామర్థ్యాలు, మనోవేదనకి ఈ 2 కూడా అనువంశికకు వచ్చేస్తుంది. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. దీంట్లో ఒక క్వశ్చన్ అడిగానండి. 3 సంవత్సరాల వయసు గల శిశువుని పోషకాహార లోపం వల్ల వికాసం జాప్యం జరగడానికి కారణమైన కారకం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనం ఆప్షన్స్ బట్టి ఏ ఆప్షన్స్ 2 కలిసి ఇవ్వడు. జీవ, మనోసాంఘిక, అనువంశిక పరిశ్రమ ఈ 5 ఆప్షన్స్ కలిపి ఇవ్వడు. ఇది వేరుగా ఇస్తాడు, ఇది వేరుగా ఇస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి పోషకాహార లోపం అనేసరికి పరిసర కారకాలే వస్తుంది, జీవకారకాలు. ఈ ఆప్షన్ ఇస్తేనేమో జీవకారకాలకు వస్తుంది. ఈ ఆప్షన్ ఇవ్వకుండా పరిసరాలకు ఇస్తేనేమో పరిసర కారకాలు వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అంతే. తర్వాత
అనువంశిత. అనువంశితకు తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి లక్షణాలు తమ పిల్లలకు వారసత్వంగా సంక్రమించడాన్ని అనువంశిత అంటారు. అనువంశిత అనేది తల్లిదండ్రుల నుంచి ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక సామర్థ్యాలు అనమాట. దీన్ని చెప్పినతను డర్ట్ హాలండ్. తర్వాత తల్లిదండ్రుల రూపాలు, పూర్వీకుల యొక్క లక్షణాలు, జాతి యొక్క సామర్థ్యాల నుంచి పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశిత అనేది డగ్లస్ హాలండ్ అని చెప్పారండి. అనువంశితలు క్రోమోజోములు, జన్యువులు. వ్యక్తి లక్షణాలు అనేది ప్రవర్తన అనేది అనువంశితములను క్రోమోజోముల మీద ఆధారపడింది. జన్యువుల సముదాయం సర్వసమ్మిళితం అంటే అన్ని 2 జన్యువులు అనమాట. జన్యువులను క్రోమోజోముల సంఖ్య ఒక మనిషికి 3,000 పైగా ఉంటుంది జన్యువులు ఉంటాయి అని అంచనా అనమాట. దీంట్లో క్రోమోజోముల యొక్క డిఎన్ఏ, ఆర్ఎన్ఏలతో కూడుకుంటుంది. ఇది వారసత్వ డిఎన్ఏ అనేది వారసత్వ లక్షణాల్లో ఉంటుంది. ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ కోడ్ అనమాట. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ సహాయం చేస్తుంది. తర్వాత డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొంది వాట్సన్ క్రిక్. డిఎన్ఏ నిర్మాణం ఎలా ఉంటుందంటే ద్వికుండలి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 లేదా 23 జతలండి. ఈ మానవ కణాలు వచ్చేసి క్రోమోజోమ్లో శారీరక ద్వైస్థితిలో ఉంటాయి. జంటలు అనమాట, జతలు. ఇవి 2 జతలు ద్వైస్థితిక నిర్మాణంలో ఉంటాయి. లైంగిక ఏకస్థితికంగాను విడివిడిగా ఉంటాయి లైంగిక కణాలు వచ్చేసరికి. తర్వాత ఇవి విడివిడిగా ఉంటాయి అన్నమాట. బుగ్గ కణాలు తీసుకొని దాంట్లో బుగ్గ కణాలలోని పరిశీలన చేస్తే 46 క్రోమోజోమ్లు ఉన్నట్లుగా చూసాము. తర్వాత మగవారిలో వచ్చేస్తే లైంగిక కణాలు వచ్చి శుక్రకణము, దాంట్లో 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఆడవారిలో వచ్చేస్తే అండము, దీంట్లో 23 క్రోమోజోమ్లు ఉంటాయి. క్రోమోజోములు 2 రకాలు, శారీరక క్రోమోజోములు, లైంగిక క్రోమోజోములు. శారీరక క్రోమోజోములు, లైంగిక క్రోమోజోములు. శుక్రకణంలో వచ్చే శారీరక క్రోమోజోములు 22, లైంగిక క్రోమోజోమ్ 1. అండంలో వచ్చేసరి శారీరక క్రోమోజోములు 22, లైంగిక క్రోమోజోములు 1. ఓకే. ఫలదీకరణ అంటే పురుష స్త్రీ సంయోగ బీజ కణాల కలయికనే ఫలదీకరణం అంటారు. అండము శుక్రకణంతో కలిసి ఫలదీకరణం చెంది జైగోట్ అనే ఒక నిర్మాణం ఏర్పడుతుంది. దీని సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. జైగోట్ అనే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సో అండంలోని XX అనే క్రోమోజోములు, శుక్రకణంలోని X అనే క్రోమోజోములు కలయిక వల్ల XX కానీ XY కానీ ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. అది లేడీ కానీ జంటు కానీ. XX అయితే లేడీ, XY అయితే జంటు. తర్వాత ఈ సంయుక్త బీజం అనేది అనేక సమయ విభజనలు జరిగిన తర్వాత పిండం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు శిశువు ఈ పిండంగా ఏర్పడుతుంది. దీన్ని శిశువు యొక్క కాలము లేదా గర్భావధి కాలము అని అంటారు. మానవుని యొక్క చాలా ఇంపార్టెంట్. మానవుని యొక్క గర్భావధి కాలం వచ్చేసి 9 నెలలు లేదా 40 వారాలు లేదా 270 నుంచి 280 రోజుల వరకు ఉంటుంది. ఫలదీకరణలో నిర్ధారించబడే అంశాలు వచ్చేసరికి 4. 1 లింగ నిర్ధారణ, అనువంశికత, శిశువుల సంఖ్య, తర్వాత శిశువుల క్రమ సంఖ్య. లింగ నిర్ధారణ అంటే బాబా అని తెలుసుకోవడానికి. అనువంశికత అంటే రూపము, రంగు, ఆ రూపం ఎలా ఉంది, వాళ్ళ నాన్నలాగా ఉంది, వాళ్ళ అమ్మలాగా ఉంది అలా చెప్పడానికి. శిశువుల సంఖ్య అంటే మొదటి శిశువా, రెండవ శిశువా, పుట్టేటప్పుడు మొదట 2 అట్లా అంటారు. శిశువుల క్రమ సంఖ్య అంటే ఒక పిండం విచ్చింది కాకుండా పిండం సంయుక్త బీజంగా ఏర్పడి బిడ్డ రూపంలో ఎంతమంది బిడ్డ ఒక మీకు పలానా X అనే వ్యక్తికి ఎంతమంది బిడ్డలు, మీరు ఎన్నో అబ్బాయి, 3వ అబ్బాయి, 2వ అబ్బాయి అలా చెప్పడానికి శిశువు యొక్క అంశం అంటారు. తర్వాత లింగ నిర్ధారణ ఆడ శిశువు మగ శిశువులను తెలియజేస్తుంది. మగ శిశువులోని శుక్రకణాలు, ఆడ శిశువులోని అండంలో 23 ఉంటాయి కదా. 23 క్రోమోజోములు క్షయకరణ విభజన, అది 46 ఉంటాయి. 23 జతలు ఉంటాయి. దానికి క్షయకరణ విభజన చెంది 23 మాత్రంగా ఏర్పడి దాంట్లోని 22 శారీరక కణాలు గాను 1 లైంగిక క్రోమోజోములు గాను ఉంటాయి. దాంట్లో X కానీ Y కానీ ఉంటుంది మగవారిలో అయితే. ఆడవారిలో అయితే X మాత్రమే ఉంటుంది, అది సజాతీయంగా ఉంటుంది. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో లింగ నిర్ధారణ అనేది లింగ జీవిపై ఆధారపడి ఉంటుంది, యాదృచ్ఛికంగా జరుగుతుంది. లింగ నిర్ధారణ అనేది 23వ జత క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ లింగ నిర్ధారణ అనేది మనము లైంగిక క్రోమోజోమ్పై ఆధారపడుతుంది ఒకటే కదా అనుకుంటాం, కానీ అది తప్పండి. లింగ నిర్ధారణ 20 జత అంటే 23వ జత, కానీ ఒకటే కానీ 23వ జత మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పండి. అది బిట్టు టెట్లో వచ్చింది. తర్వాత కవలలు ఒక స్త్రీ ఒకే కానుకలో 1 లేదా 2 అంతకన్నా ఎక్కువ మంది బిడ్డలను జన్మనివ్వడాన్ని బహుళ సంఖ్య శిశువుల పుట్టక అంటారు. ద్వికవలలు అంటే 2 ద్వి అంటే 2, కవలలు అంటే 2 రెళ్ళు 4, నలుగురు పిల్లలు అనమాట. త్రికవలలు అంటే 3 రెళ్ళు 6, చతుర్థ కవలలు 4, 2, 8, పంచమ కవలు అంటే 5, 2, 10, షష్ఠ కవలు అంటే 6, 2, 12. కవలలు ఏర్పడే విధానం 2 రకాలు. ఒకటి సమరూప కవలు, 2 విభిన్న రూపం. ఒక సంయుక్త బీజం నుంచి విడిపోయి 2 అండాలుగా విడిపోతే అది సమరూప కవలం అనమాట. వాళ్ళు
ఒకే లింగానికి చెంది ఉంటారు, ఒకే అనువంశ లక్షణాలు కలిగి ఉంటారు, ఒకే రూపురేఖలు కలిగి ఉంటారు, ఒక పాప కానీ ఇద్దరు పాపలు కానీ ఇద్దరు బాబులు కానీ అయి ఉంటారు. శారీరకంగా అతుక్కొని అభివృద్ధి కలగా కూడా ఉంటారు. సమరూప కవలలో అది థాయిలాండ్ దేశంలోని సయామి అనే ప్రాంతంలోనే కనుగొన్నారు. కావున దీన్ని సయామి కవళ్ళు అంటారు. ఉదాహరణకు వీణావాణి వాళ్ళు తెలంగాణ ప్రాంత రాష్ట్రంలో కూడా ఇప్పుడు కూడా ఉన్నారండి. వాళ్ళిద్దరి యొక్క తలలు అతుక్కొని ఉంటాయి. తర్వాత విభిన్న కవలంటే వేరువేరు సంయుక్త బీజాలు అంటే ఒక అసాధారణ పరిస్థితుల్లో ఒక ఆడ శిశువు నుంచి 2 సంయుక్త బీజాలు కానీ విడుదల లేనప్పుడు వేరువేరు శుక్రకణాలు కానీ వేరువేరు అండాలు కానీ వేరువేరు అండాలతోనే ఫలదీకరణం చెందడం వల్ల ఏర్పడే సంయుక్త బీజం ద్వారా ఏర్పడే పిల్లల్ని విభిన్న రూపకవలలు అంటారు. ఆడ మగ శిశువులు అయి ఉంటారు. ఇది వేరువేరు లింగాలను కలిగి ఉంటారు, వేరువేరు అనుషధం ఉంటాయి, వేరువేరు రూపురేఖలను కలిగి ఉంటారు. థ్యాంక్ యూ అండ్ సో మచ్ అండ్ బాయ్.